ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంది ఇప్పటిదాకా 22 లక్షలు 23 లక్షల కోట్లు పెట్టిరా. ఏమైంది? ఏం మారిందా తెలంగాణలో? ఏం మారదు. ఇది కేవలం ఒక ప్రభుత్వం నడవడం కోసం, ఖర్చు పెట్టడం కోసం వాళ్ళకు వాళ్ళు చేసుకునే ప్రక్రియ. అది పెట్టినా గంతే, పెట్టకపోయినా గంతే. కానీ ఈ లెక్కల ద్వారా మేము ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక కలరింగ్ మాత్రం ప్రభుత్వాలు ఇస్తాయి అన్నట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం అనే కదా, అంతకుముందు ఉన్న ప్రభుత్వం అయినా, అంతకు ఏ ప్రభుత్వం అయినా గిదే లెక్క. మరి బడ్జెట్ మరి చేసిన కేటాయింపుల ఆధారంగా ఖర్చు పెడతారంటే అది ఏమి ఉండదు. కేటాయింపులు చేస్తారు, దానికి నిధులు ఇచ్చేది లేదు, ఖర్చు పెట్టేది లేదు, ఆనే పడి ఉంటుంది. నిన్న బడ్జెట్ను నా ఒపీనియన్లో చెప్పాలనుకుంటే, అంటే నిన్న బడ్జెట్ ద్వారా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది ఒకసారి ఆలోచన చేస్తే, ఒకటి ఇండస్ట్రీ ఉత్పాదక రంగం కుంటుపడబోతుందనేది స్పష్టంగా అర్థమైంది. రెండోది వ్యవసాయ రంగం పైన దాదాపు 46-47% మంది ప్రజలు వ్యవసాయ రంగం పైన డిపెండ్ అయ్యారు. దానికి కేటాయించినటువంటి నిధులను చూస్తూ ఉంటే వ్యవసాయ రంగం కూడా భవిష్యత్తులో ఖతమయ్యే కార్యక్రమం కనిపిస్తూ ఉంది. రెండోది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ కూడా వాటికి కేటాయించినటువంటి 2 రంగాలకు కలిపి 12% కూడా మొత్తం బడ్జెట్లో లేదు. సో ఇట్లా ఏవైతే ప్రధాన రంగాలు ఉన్నాయో ఆ రంగాలకు ఇచ్చినటువంటి కేటాయింపులు సరే. ఇప్పుడంటే కేటాయింపులు ఇచ్చిన, కానీ గతంలో కేటాయింపులు ఇచ్చి ఖర్చు చేసిన లెక్కలు ఉండాలి కదా. ఇందులో ఆ లెక్కలకు ఈ దానికి పొంతన ఉండదు. మళ్ళా అంటే చాలా విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుంది. సో ఇప్పుడు ఆ కాగ్ నివేదిక ఏందో ఆ సభలో పెట్టిన తర్వాత అది కొంత తెలుస్తుంది ఏం జరిగింది, ఏం కథ అనేది. సో మొత్తానికైతే ఈ బడ్జెట్లో భారీ హెడ్డింగులు చూసి జనం అల్లాడిపోయి ఆనంద డోలికలలో మునిగేరు. ఏమి ఉండదు. ఇటువంటి బడ్జెట్లు ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పెడుతూనే ఉరియాలి, కొత్త కాదు.